హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐఎమ్ మమత. ఈరోజు అయితే నేను ఒక స్వీట్ ఐటెం చేశాను. అది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. నేను కూడా మొదటిసారి చేస్తున్నాను. చేస్తూ అనుకున్నాను ఇది వస్తుందా లేదా అని. అట్లేం డౌట్ పడాల్సిన పని లేదండి. చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంది. ఇంతకు నేను చేసే స్వీట్ ఐటెం పేరు ఏంటంటే చాక్లెట్ పుడ్డింగ్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఎలా చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ తోటి చాలా మంచిగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు పాలు తీసుకున్నాను గిన్నెలోకి. తర్వాత ఒక 3 స్పూన్ల వరకు కోకో పౌడర్ తీసుకున్నాను. 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. తర్వాత ఇదైతే ఉండలు లేకుండా మంచిగా జల్లించుకోవాలండి. జల్లల్లో వేసాను కదా, జల్లడ పట్టుకుంటేనే మనం చేసే ఐటమ్ అనేది సక్సెస్ఫుల్గా వస్తుంది. ఈ విధంగా ఉండలు ఉన్నాయి చూడండి. మనం డైరెక్ట్ అలా వేసామనుకోండి లంప్స్ వస్తాయి. పిండి మధ్యలో లంప్స్ వచ్చి మనం చేసిందంత అంత బాగుండదండి. ఖచ్చితంగా ఇట్లా జల్లడ పట్టుకోవాలి. చూడండి, ఈ పాలలో పట్టేసాను కదా, ఒక గంట సహాయంతో మంచిగా కలిపేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోరు, కోకో పౌడరు, ఈ పాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సింగ్ అనేది ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. 10 మినిట్స్ వరకు కలుపుతానే ఉండాలి. త్వరగా మిక్స్ అవ్వదన్నమాట. చూడండి, కలుపుతూ ఉంటే ఇంకా టైం పడుతూనే ఉంది. కాబట్టి మనం ఒక 10 నిమిషాల వరకు ఓపికతోని మంచిగా కలిపేసుకోవాలి, లంప్స్ ఉండలు లేకుండా. చూసారు కదండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా 3 ఇంగ్రీడియంట్స్ బాగా కలిపేంతవరకు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఒక 10 నిమిషాల వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. మనము గంటెతో కలపడం వలన చాలా టైం పడుతుందండి. అదే బీటర్తోనే అయితే త్వరగా అయిపోతుంది అనమాట. అలానే మిక్సీలో పట్టకూడదు. ఇలా గంటెతోనే కలుపుకోవాలి. బీటర్ ఉంటే బీటర్ తోటి మనము మిక్స్ చేసుకోవాలి అనమాట. ఓకే, చూసారు కదా అండి, ఈ విధంగా బాగా నేను కలుపుతున్న టైంలో కూడా మీకు కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఉండల్లాగా. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి అనమాట. నేను అనుకుంటున్నాను ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినా కూడా వస్తుందో రాదో అని చెప్పేసి. అట్లా అని చెప్పేసి నేను భయంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకో కప్పు వరకు వేరే గిన్నెలో పాలు తీసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టాను ఆ గిన్నె. తర్వాత ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేశానండి. స్వీట్నెస్ తగ్గట్టు తీసుకోవాలి. ఒక కప్పు వరకు పాలు, ఒక కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. తర్వాత ఈ పాలను బాగా మరిగించాలండి. ఆ పాలు మనం తీసుకున్న పాలు సగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపిన మిక్చర్ ఉంది కదా, అదైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి అన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. అస్సలు మర్చిపోకూడదు ఆ పాయింట్ అనేది. ఇంకోటి ఏంటంటే ఇది ఉట్టిగానే అడుగంటుతుంది, స్టీల్ గిన్నె కాబట్టి మనకి ఉట్టిగానే దగ్గర పడుతుందండి. పిండి అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి దీని అందరినీ బాగా మిక్స్ చేసుకోవాలి. నాన్ స్టాప్గా గడ్డలు కడుతూనే ఉంటుంది కాబట్టి కలుపుకోవాలి నాన్ స్టాప్గా. మనం ఉప్మా చేస్తున్న టైంలో నీళ్ళల్లో ఉప్మా వేస్తాం కదా తాలింపులో, ఎట్లా ఫాస్ట్ కలిపేసుకుంటూ ఉండాలి కట్టకుండా. ఇది కూడా అంతే, ఇలా కలుపుతూ ఉండాలి. స్మూత్గా పేస్ట్ అనేది స్మూత్గా ఉండాలి. ఇలా ఒక చోట కూడా మనకి ఉండల్లాగా ఉండకూడదు అన్నమాట. మొత్తం కూడా ఈవెన్గా మనకు ఒక పేస్ట్ లాగా ఉండాలి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది 1 to ఒక 10 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఇలా స్టవ్ పైన పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు ఇట్లా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లో. మంచిగా పిండి మొత్తాన్ని ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 2 బనానాని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి అన్నమాట. నేను బనానా ఫ్లేవర్తో చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. బనానా లేకుండా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం ఇది వేస్తే మనకు టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పేసి నేను బనానా స్లైసెస్ వేసి మిక్సీ పట్టుకొని మిక్చర్ని అయితే ఇందులోకి వేస్తున్నాను.
ఒక ఇట్లా ఈ విధంగా పైన లిడ్ ఉంది కదా, ఇది ఇలా ఉండేలాగా చూసుకొని ఒక బాక్స్లోకి వేసుకొని నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం కాదు. ఒక 2 to 3 అవర్స్ అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత చూస్తున్నాను నేను. చూడండి ఎంత బాగా వచ్చిందంటే అండి, చాలా బాగా వచ్చింది. చూడడానికి బాగుంది, తింటే కూడా చాలా సూపర్ టేస్ట్ ఉంది. అయితే నేను దీనిపైన గార్నిష్ కోసము జల్లెల్లో 1 స్పూన్ వరకు కోకో పౌడర్ వేసి దీన్ని అయితే ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి 1 స్పూన్ తీసి చూపిస్తాను. చూడండి ఎంత బాగుంది అంటే అండి, నేను నమ్మలేదు అసలు ఎంత బాగా వస్తుందని. చాలా టేస్టీగా ఉంది. చాక్లెట్లు మనం డైరీ మిల్క్, 5 స్టార్ బయట కొనుక్కొని తింటాం కదా అండి, అవి ఎలా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే టేస్ట్ అనమాట. సూపర్ టేస్ట్ ఉందండి. మా పిల్లలు అయితే చాలా బాగా తిన్నారు, నేను కూడా చాలా బాగా తినేసాను. చాలా బాగుంటుంది. పిల్లలకు చాక్లెట్లు కావాలంటే బయట కొనకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసి ఇవ్వచ్చు అనమాట. హ్యాపీగా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.